మనకు అనాథ విద్యార్థి గృహం ఎల్బీనగర్లో ఉన్నది. ఇది మరి 100 సంవత్సరాల సంస్థ గల అనాథ విద్యార్థి గృహ సంస్థ. ఈ ఆర్గనైజేషన్కు గవర్నమెంట్ ఫండ్స్ ₹1 కూడా రాదు. అటు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మరి వివిధ శాఖల్లో పనిచేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు సహాయ సహకారాలు అందించడం వల్ల, ప్రతి నెల అందించడం వల్ల ఈ యొక్క అనాథ విద్యార్థుల పిల్లలకు సౌకర్యాలు కల్పించడము, చదువు చెప్పించడం జరుగుతూ ఉంది. సో ఈ అనాథ విద్యార్థి గృహానికి కరెంటు బిల్లు ప్రతి నెల 30,000 నుండి 40,000 రూపాయలకు మరి కరెంట్ ఛార్జెస్ కట్టడం చాలా ఇబ్బందికర వాతావరణం ఉన్నది. ఈ యొక్క మరి ఈ కరెంటు బిల్స్ ఇబ్బంది గురించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అథారిటీస్కు దృష్టికి తీసుకుపోవడము, 2 సంవత్సరాల క్రితం అప్లికేషన్ పెట్టడము జరిగింది. సో వారు దఫాలుగా వచ్చి అనాథ విద్యార్థులతో జరుగుతున్న కార్యక్రమాలు, యాక్టివిటీస్ తెలుసుకొని మరి రిపోర్ట్ తయారు చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులకు మరి రిపోర్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ గారు వారి ఆఫీసర్స్ కూడా మరి ఒక 3 months బ్యాక్ అనాథ విద్యార్థులను సందర్శించి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు తెలుసుకున్నారు. మరి పిల్లలే మరి ఒక మేనేజర్స్గా పిల్లలే టోటల్ ఫైనాన్స్ అడ్మినిస్ట్రేషన్ చేస్తూ స్వచ్ఛందంగా వాళ్ళే కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ చేస్తున్న కమిటీకి సహాయకాలు అందించడానికి, కమిటీకి ఇబ్బంది కలిగించడం ఉద్దేశంతో వారు కూడా ఫైల్ మూవ్మెంట్ చేసి మరి 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ 10 లక్షల రూపాయలతో మరి సోలార్ టెండర్ వేయడం జరిగింది. టెండర్ వేసిన తర్వాత మరి ఒక ఏజెన్సీకి అప్పచెప్పడం జరిగింది. ఆ ఏజెన్సీ వారు మరి ఆల్రెడీ ఈరోజు మెటీరియల్ తీసుకురావడం జరిగింది. టోటల్గా ఎక్విప్మెంట్, మిషనరీ, సోలార్ ప్యానల్స్ అన్నీ మరి అనాథ విద్యాగృహంలో అందజేయడం జరిగింది. రేపు ఉదయం నుంచి 4 రోజులు టెక్నికల్ స్టాఫ్ వచ్చి, ఆ ఏజెన్సీ టెక్నికల్ స్టాఫ్ వచ్చి మరి ఈ యొక్క అనాథ విద్యాగృహంలో సోలార్ ఎనర్జీ గ్రిడ్ సిస్టాన్ని మరి ఇన్స్టాల్ చేయడం ప్రారంభిస్తారు. ఆక్యూటెక్ ఇన్ఫో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు టెండర్ ద్వారా దక్కించుకున్నారు. వారు మరి ఈరోజు మెటీరియల్ అంతా హ్యాండ్ చేయడం జరిగింది. సో రేపు ఉదయం నుంచి 4 days ఇన్స్టాలేషన్ కార్యక్రమం చేస్తారు. తర్వాత అనాథ విద్యార్థి గృహ విద్యార్థులకు కరెంట్ బిల్స్ రాకుండా మరి కరెంట్ బిల్స్ పేమెంట్ చేయడం ఇబ్బందికర వాతావరణం ఉంది. కాబట్టి అలాంటి సమస్య భవిష్యత్తులో రాకుండా మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు చేసిన సహాయానికి మరి మేనేజింగ్ డైరెక్టర్ గారికి, చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ గారికి, ఏజీఎం రామకృష్ణ గారికి, హర్నాథ్ రెడ్డి గారికి, వారి చక్రధర్ మేనేజర్ గారికి, వాళ్ళ అధికారులందరికీ కూడా మరి పేరున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేనేజ్మెంట్ వారికి, థ్యాంక్ యూ మేనేజింగ్ డైరెక్టర్ గారికి, థ్యాంక్ యూ సీజీఎం రాజేష్ కుమార్ గారికి. సో పేరున మీ అందరికీ ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను.